లోని ఉన్నాయి అనేది ఈ వాక్యములు మీరు ఒక్కరు ఎవరైనా చదివి సహాయం చేస్తే బాగుంటుంది. నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను అని. మరి దేవుని నామకి స్తోత్రం. మరి ఈ ఒక వాక్య భాగము మీరు దయచేసి అందరూ మరి ఇంటి సంసారము, లోక చింతలు, లోక ఆశలు, మా బిడ్డ ఏం చేస్తుందో, మా పిల్లలు ఏం చేస్తున్నారో, ఇంట్లో ఎవరున్నారో అవన్నీ మర్చిపోయి దేవుని వాక్యం వైపు మీరు తిరిగిన ఎడల యు ఆర్ ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబము ఒక ఫలభరిత జీవితముగా ఉండడానికి దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్య భాగంలో నేను ఆల్రెడీ మార్నింగ్ ఈ వాక్య భాగం షేర్ చేసినాము కొన్ని విషయాలు, ఇంకా చాలా ఉన్నది. కాబట్టి మరి కీర్తన గారుడు అయిన దావీదు మహారాజు తన జీవితంలో నా కాలగతిలో నీ వశములో ఉన్నాయి. మరి మనం అనేక సందర్భంలో మన జీవితము ఎవరి చేతిలో ఉన్నది? మన జీవితము ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉన్నదా? ఇతరుల చేతిలో ఉందా? లేకపోతే వేరే ఒక అధికారుల చేతిలో బంధింపబడి ఉన్నామా? మనం ఎవరు చేతులు ఉన్నాం? కానీ దావీదు మహారాజు చెప్తున్నాడు, నా కాలగతిలో నీ వశములో ఉన్నాయి, నా కాలగతిలో నీ వశములో ఉన్నాయి. తన జీవిత లివింగ్ ఆయన భవిష్యత్, ప్రజెంట్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ మూడు కూడా ఎవరు చేతులు ఉన్నాయి? దేవా నీ చేతులనే ఉన్నాయి. నేను ఏమి అనుకున్నాను ఆ పని జరిగించడానికి నీవే నాకు సహాయకుడు. అంటే మనం ఏం అనుకుంటున్నాం, భవిష్యత్తు గురించి మనం ఏం అనుకుంటున్నాం, ఆ అనుకున్న పని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము సిద్ధంగా ఉన్నామా లేదని మనం పరీక్షించాలి. పాస్ట్ టెన్స్, నేను ఎలాగ పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, నా రూపం ఎలాగున్నది, నాకు మంచి కన్ను, కాలు, కివి, చేతులు, ప్రతి ఒక్క అవయవలు, మరి అవన్నీ నిర్మించిన వాడు, నన్ను ఆరోగ్యంగా ఉంచిన వాడు నీవే కదా. పాస్ట్ మనం పుట్టినప్పుడు మనం ఎలాగున్నాం మనకేమైనా తెలుసా? ఎప్పుడు మనము పెద్దగా అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనము బాగానే ఉన్నాము అనుకుంటాం. ప్రజెంట్ టెన్స్లో మనము ఎలాగ ఉండాలి, సమాజంలో ఎలాగ బతకాలి, సొసైటీలో ఎలాగ ఉండాలి, మన అక్కపక్క వాళ్ళతోని స్నేహభావంగా ఉండాలి, అక్కపక్క వాళ్ళతోని ఎలాగ మాట్లాడాలి, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ లివింగ్, వే ఆఫ్ స్టైల్, మన బట్టలు కానీ, మన నడే కానీ, మన నుడి కానీ ఎలాగ ఉండాలి, అది దేవుడే మీకు నేర్పిస్తాడు. అది దేవుడే మీకు నేర్పిస్తాడు. ఈరోజు దేవుడు దావీదు మహారాజునికి ఆయన చెప్తున్నాడు, నా కాల మానగతిలో నీ వశములు ఉన్నాయి. మరి మనం అనేక సందర్భాలు మనం ఆలోచన చేస్తుంటాం, మన పిల్లల గురించి మనం అనేక ఆలోచన చేస్తుంటాం. మా కొడుకు ఏదో కావాలని కలలు కంటున్నాం. కానీ మనం దేవుని సన్నిధిలో అడుగుతున్నామా? మనం దేవుని అడుగుతున్నామా, మా కొడుకు, మా బిడ్డ ఇలాగా కావాలి దేవా, అది నీ కృప, నీ వశంలో ఉన్నది, నా కొడుకు జీవితము నీ వశంలో ఉన్నది, నా వశంలో ఏమి లేదు. ఐఎమ్ జీరో. వెన్ యువర్ కమింగ్ ఇన్ ద లార్డ్, మీరు దేవుని సన్నిధిలో వెన్ యువర్ జీరో, మనం జీరోగా ఉన్నాము దేవా, నా సన్నను నీవు ఉద్ధరించంటే అప్పుడు దేవుడు వశములో మీరు ఉంటారు, మీ కుటుంబం ఉంటుంది. ఎప్పుడు నా అన్న అన్నప్పుడు ఆ నా అన్నది నరకపాలం ఉంటుందని దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మరియు మాట్లాడుతున్నాడు, మొదటిగా నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు, నీ బాధలు ఏమున్నది అని
దేవుడు దృష్టించి ఉన్నాడు. దేవుడు దృష్టించాడు. ఆయనకు తెలుసు, దేర్ ఈజ్ ఏ విజన్. ఆయన దృష్టి ఉన్నది. ఆయన దృష్టి మీ మీద, మీ కుటుంబం మీద ఉన్నది. ఆయనకు విజన్, ఒక గురి ఉన్నది, ఒక కోరిక ఉన్నది. మీ ద్వారా అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సంఘానికి నడిపించాలి, మీ కుటుంబము సమాజంలో ఆశీర్వాదకరంగా నిలబడాలండి. హీ హ్యాజ్ ఎ ప్లాన్ ఫర్ ఇట్. అతనికి ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక రీజన్ ఉంది, ఒక విజన్ ఉంది. విజన్ అంటే ఒక గురి. నీ జీవితంలో ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలంటే అది గురి ఉండాలి. వితౌట్ విజన్ యు ఆర్ నెవర్ రీచ్ ద గోల్. మీకు ఎప్పుడు కూడా ఒక గురి ఉంటని మీరు ఆ గోల్ను రీచ్ అవుతారు. మరి ఎన్నోసార్లు నేను వాక్యంలో హెచ్చరిస్తూనే ఉంటాను, యు హ్యావ్ టు విజన్, ఒక గురి ఉండాలి అన్నది దేవుని వాక్యం. మరి యోహాను రాసిన పత్రిక 10:27-30 నేనే చదువుతాను. నా గొర్రెలు నా స్వరమును వినను, నేను వాటి నెరుగుదును అని. ఇది అంతా మీకు అందరికీ తెలుసు. మరి స్వరము ఎవరు వినాలి? మన స్వరము ఇంత కన్నీరుతోని ప్రార్థన చేస్తున్నాము, ఇంత బాధతోని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. వీఆర్ ఆల్వేస్ వీపింగ్ ఇన్ ద లార్డ్. మన దేవుని సన్నిధిలో ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు వింటున్నాడా? ఎన్నోసార్లు మన కోరికలు ఎట్లా ఉంటుందంటే, దేవుడు ఏడ వింటున్నాడు, దేవుడు ఉన్నాడా? వీఆర్ ఆల్వేస్ క్వశ్చనింగ్ టు అబౌట్ గాడ్. మనం ఎప్పుడు కూడా దేవునికి క్వశ్చన్ రైజ్ చేస్తూనే ఉంటాం, దేవుడు వింటున్నాడా? అరే నేను ఇంత కన్నీరు చేస్తున్నాను, ఎందుకు సంఘములు నింపుతలేదు? ఇంత ఖర్చు పెట్టినాము, ఎందుకు నింపుతలేదు? కారణం యూ అండ్ మీ, బికాజ్ ఆఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద వే ఆఫ్ గాడ్. నీవు ఆయన సన్నిధులు నీవు ఇంకా 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 దగ్గరికి రావటలేదు. నీవు ఇంకా లోక చింతలనే ఉన్నావు. నీవు ఎవరు చూస్తారని లోక చింతలనే మనం ఉన్నాము. కాబట్టి దేవుడు కూడా పరీక్షిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు. హీ విల్ బి సీయింగ్, ఆల్వేస్ హీ విల్ బి సీయింగ్. దేవును సంగమా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నా గొర్రెలు నా స్వరము వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించను. మరి వెన్ వీఆర్ ఫాలోయింగ్ టు జీసస్, మనం ఎప్పుడు ఆయన ఫాలో చేస్తాము? ఎప్పుడైనా మీరు ఆయన సన్నిధులు వెళుతున్నప్పుడు మీకు అనేక ఇబ్బందులు వస్తాయి. మీరంతా ఈజీగా కాదు. దేవుని పని చేయాలి, దేవునితోని వెంబడించాలి అంటే అంత ఈజీ కాదు అన్నది నేను తెలుసుకున్న విషయం. మీరు మీ శరీరము నలగగొట్టబడాలి. మీ శరీరము, మీ జీవితము దేవునికి అంకితము చేసినప్పుడే దేవుడు మీతోని మాట్లాడతాడు. అప్పుడు వరకు దేవుడు మాట్లాడాడు. మనమందరూ లోక దృష్టిలో కనిపిస్తూనే ఉంటాము. మనము ఇట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నాం, కానీ లోక దృష్టిలో మనమంతా మెచ్చుక రీతిగా మాట్లాడుతుంటాం. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు మీ స్వరము ఆలకిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కటి, నా గొర్రెలు నా స్వరము వినను, వాటిని ఎరుగుదను, అవి నన్ను వెంబడించను, నిన్ను వాటిని నిత్య జీవమునిచ్చును గనక అవి ఎన్నటికీ నశించిపోను. ఎప్పుడు నిత్య జీవం ఇస్తాడు? నీవు ఆయన సన్నిధులు ఆయన మొరె నీవు ఆలకించినప్పుడే. మరి ఈరోజు దేవుడు వాక్యం మాట్లాడుతుంటే సమయం ఫాస్ట్గా నేను వెళ్తున్నాను. దేవుడు నామకి స్తోత్రం. మార్కు 13:10 సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించుబడువలెను. మరి ఎందుకు మనం ఇంత కన్నీరుతోని ప్రార్థన చేస్తున్నాము? యేసు ఎందుకు రావట్లేదు? ఎందుకు రావలేదు? అతనికి ఒక విజన్ ఉంది. మనకి ఎట్లా విజన్ ఉంటుంది? మన పిల్లలు బాగుపడాలి, మన పిల్లలు మంచిగా ఆఫీసర్ కావాలి, మేము బాగుపడాలి, మన ఇల్లు కట్టుకోవాలి, ఏదో కొనాలి, ఎన్నో ఆశ కలిగి ఉంటాం. మానవుడు సర్వసాధారణంగా అందరికీ దేవుడు ఆశ ఇచ్చినాడు, తప్పేమి కాదు. కానీ విజన్ ఉండాలి, గోల్ ఉండాలి, గురి ఉండాలి. దేవునికి కూడా ఒక విజన్ ఉంది. ఈ సర్వలోకమునికి అందరికీ
ఆయన నామము ప్రకటించబడాలి, ఆయన నామము ఎరగాలి, తెలియపరచాలి. మరి అనేక సందర్భాల్లో యేసు ప్రభు సెకండ్ కమింగ్ తొందరగా వస్తుంది వస్తుంది, ఎస్ వస్తుంది, కాదంటలేదు. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక స్పేస్లో అనేక సందర్భాలు అనేక జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుడు ఉద్దేశం ఏమున్నది? యుద్ధాలు జరిగిన మాత్రము దేవుడు రాడు, ఇంకా సమయం ఉంది. ఆయన వాక్యములు మనకి సెలవిస్తుంది, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించబడవలెను. సకల జనానికి ముందుకు, అందరికీ, ఫారెస్ట్ ఉన్నవాళ్ళు కానీ, సముద్రాలు ఉన్నవాళ్ళు కానీ, అనేక ప్రాంతములు ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా దేవుని వాక్యము తెలియపరచబడాలి, వాళ్ళకి తెలియాలి. యేసు ప్రభు దేవుడు, ఈయననే నిత్య రక్షకుడు, ఈయన ద్వారామే మనకి మరి మోక్షం ఉన్నది, నిత్య రాజ్యం ఉన్నదని తెలియపరచబడాలి. అప్పుడు మాత్రమే దేవుడు సెకండ్ కమింగ్ వస్తాడు. మరి సహోదర సోదరు, ఈరోజు మనం చూస్తున్నాము, మరి నీవు నా బాధను దృష్టించి ఉన్నావు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. మరి రెండవదాగి మనం చూస్తున్నాము, మార్క్ 13:13లో, నా నామము నిమిత్తము అందరు చేత మీరు ద్వేషింపబడుదరు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందను. చాలాసారి చూస్తున్నాను, కొన్ని చిన్న చిన్న విషయాలే మనము బాధపడుతుంటాం, చిన్న చిన్న విషయాలే. మరి దేవుని సేవకులు ఎన్నోసార్లు చిన్న విషయాలు కూడా మనము రివర్స్గా, కొన్నిసార్లు ఏంది ఇంత సేవ చేస్తున్నామో, మనకి దేవుడు ఎందుకు ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నాడు, నేను కూడా ఆయన సేవ చేస్తున్నాను కదా, నాకెందుకు ఇబ్బంది పడుతున్నాం, అటువంటి ఆలోచన అనేక మందికి ఇది వస్తుంటుంది. కానీ దేవుని వాక్యం, నా నామము నిమిత్తము అందరూ చేత మీరు ద్వేషింపబడదరు, అందరి చేత మీరు ద్వేషింపబడదరు. వారు వీరు అన్నారు కాదు, అన్యులు పక్క ఉన్నవాళ్ళు కాదు, అందరి చేత. మీరు యేసు ప్రభువును నమ్మిన ఎడల మీ బంధువులు కూడా మిమ్మల్ని ద్వేషిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మీనారాయణే ఉన్నాడు, అతను కుటుంబంలో ఒకటి దేవుని నమ్ముకున్నాడు, అందరి చేత ఆయన ద్వేషించబడతాడు, అది సత్యం. వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, ఎందుకు నమ్ముకున్నావయ్యా, మీ చెల్లె వాళ్ళు, మీ అక్క చెల్లెలు వాళ్ళు పెళ్ళి అయితే లేదు, కారణం ఏంది? నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, యేసు ప్రభువుని నమ్ముకుంటే మా బిడ్డలు ఎవరు, మీ చెల్లెలు ఎవరు చేసుకోవాలి? పక్క ఉన్న బంధువులు అంటారు, అన్న తమ్ములు కూడా అదే రీతిగా మాట్లాడతారు, దూషించి మాట్లాడతారు. అందరి చేత మీరు దూషించబడతారు. కానీ మీకు తెలుసు సత్యం, వాళ్ళు ఎంత దూషిస్తారో అంతా మీరు ఎదుగుతూనే ఉంటారు దేవుని సన్నిధిలో. ఎందుకు? మీకు తెలుసు సత్యం. మీకు దేవుని రక్షణ సువార్త, రక్షణ భాగ్యం ఇచ్చాడు, అందుకే మీరు సంతోషించాలి. ఈ లోకంలో కొన్ని రోజే ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ఉంటాము? ఉంటే 90, 80, 100 సంవత్సరాలు, లాస్ట్కి అంత అయితే 120. అయ్యగారు అంటున్నారు 120, ఓకే, వాక్యంలో ఉంది. 120 సంవత్సరాలు బతకాలంటే మరి కష్టాలు బాధలు ఉంటాయి, కానీ 100 సంవత్సరాల లోపు పోయేదే ఉత్తమం. వాట్ ఎవర్ ఇట్ మీ, అది అంత నిర్ణయము, నీ మరణము నీ జీవము దేవునిలో ఉన్నది కాబట్టి అది మనం డిసైడ్ చేసింది మన వంతు కాదు. మరి దేవుని వాక్యంలో సెలవిస్తుంది, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడతారు, అంతము వరకు సహించువాడే రక్షించబడను. మీరు సహిస్తున్నారా? ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక సందర్భాలు మనం కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా దేవుని అల్లగా మనం అనేక సార్లు అతను మేము ద్వేషిస్తాం. మాకు ఇది బాగాలేదు, మాకు పోయిన సంవత్సరాలు బాగానే ఉండే మా కుటుంబం, ఈ సంవత్సరంలో మాకు అనేక విషయాలు బిజినెస్ పరంగా కానీ ఇంకొక ఉద్యోగ పరంగా కానీ ఎన్నో విధాలు మేము లాస్ అవుతున్నాం. మరి ఇటువంటి ఆలోచన చాలామందికి వస్తుంది. అందుకే దేవుని వాక్యంలో మీకు బలపరచడానికి ఈరోజు వాక్యము సెలవిస్తుంది ఏమనక, నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడదరు, అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. ఎప్పుడు మీరు అంతము వరకు సహిస్తారు? ఎవరు ఏమన్నా అనుకొని, నేను మాత్రం యేసు ప్రభునన్నే స్వీకరిస్తాను, అంగీకరిస్తాను, నా ప్రాణమును తీస్తే పర్వాలేదు, నేను మాత్రం యేసు ప్రభు ద్వారానే ప్రభుతోనే ఉంటాను. ఏ రీతిగా స్టీఫన్, ఏ రీతిగా ఆయన రాళ్ళతోడి కొట్టినప్పుడు అనేక మంది రాళ్ళతో కొట్టి రక్త కారుతూనే ఉంది, రక్త కారుతూనే ఉన్నది.
కార్తీక్ కూడా ఆయన ఒకటే మాట అంటాను, దేవా వారిని క్షమించు, వారు తెలుసో తెలియక తప్పులు చేస్తున్నారు, వారిని క్షమించు అని ప్రార్థన చేశాడు. ఇది ఒక క్రైస్తవులు ఉన్న భావన. క్షమించే గుణము మన దగ్గర ఉండాలి సహోదర సహోదరి. వారు తెలుసో తెలియక మాట్లాడుతుంటారు, వాళ్ళకి మనము సమాధానం చెప్పాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రకటనలు 3:15-16 నేనే చదువుతాను. నీ క్రియలను నేను ఎరుగుదను, నీవు చల్లగనని వెచ్చగనైనను, నీవు చల్లగనైనను వెచ్చగనైనను ఉండిన మేలు, నీవు వెచ్చగనైనను చల్లగనైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్నను నా నోటి నుండి ఉమ్మివేసి ఉద్దేశించుచున్నాను. సహోదర సహోదరి, చాలామంది చల్లగనను వెచ్చగన ఉన్నారు. ఇక్కడ క్రైస్తవులు అంటారు అక్కడికి వెళ్తే వేరే వేరే కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ఇక్కడ క్రైస్తవులు అంటారు అక్కడ పోయి గుడి దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టుతారు. మరి ఏమి మీరు నిజమైన క్రైస్తవురా? మీరు నిజమైన క్రైస్తవురా? మీ ప్రాణము పోతే కూడా అటువంటి కార్యక్రమాలు మీరు చెయ్యకూడదు. యు ఆర్ ద సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. మీరు సపరేట్గా ఉన్నారు, మీరు ఏం ప్రత్యేకించబడిన వారు. మీరు వాళ్ళతోని మీరు అంత సావాసం ఎందుకు చేసుకుంటారు? మీరు అట్లా ఉంటే మీరు దూరంగా, నేను యేసు ప్రభును నమ్ముకున్నవాను, అందుకోసం నేను ఈ పని చేయలేను సహోదర సహోదరి అని మేము చెప్తే వారేమి మేము ఉరితాడు అని వేయరు. సరే బ్రదర్, యు గో ఇట్ అంటారు. దయచేసి ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. మాటలు విన్నప్పుడు మీరు ఈ రోజు నుంచైనా మీరు చల్లగానే ఉండాలి, వెచ్చగానే ఉండాలి, కానీ ఉగురు వెచ్చగా ఉండకూడదు. దయచేసి మీరు క్రైస్తవులైన వాళ్ళు మీరు వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి, నూలు వెచ్చగా ఉండొద్దు. కన్నడದಲ್ಲಿ ಉಗುರು వెచ్చగా ಇರಬಾರದು, ಉಗುರು ಬೆಚ್ಚగా ಇರಬಾರದು. ಉಗುರು ಬೆಚ್ಚಗಿದ್ರೆ ಏನಾಯ್ತದ? ಅದು ಏನೂ ಆಗಲ್ಲ. ಉಗುರು ಬೆಚ್ಚಗಿದ್ರೆ ಆ ಕಡೆ ಇಲ್ಲ ಈ ಕಡೆ ಇಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನೀವು క్రైస్తవురాదವರು గట్టిగా నిలబడాలి, వెచ్చగానే ఉండాలి, చల్లగా ఉండాలి. దేవుడు మీతోని మాట్లాడుతుంటాడు. ఈ పరిశుద్ధ ఆరాధనము పొద్దున్నుంచి సాయంత్రము మనం ఎప్పుడు కూడా దేవునిని ఈ ఒక్క రోజు ఆయనను ఆరాధించాలి. ఈరోజు ఇంతమంది వచ్చినారు, ఇంకా ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క ఆ చేరు కూడా ఆ వాక్యం వింటున్నది, చేరు కూడా వింటున్నది. దేవుడు రాకడ టైంలో ఈ ఒక్క సందర్భంలో నీ వాక్యం ఉన్నావు, నీవు ఇద్దరు ఉంటే కూడా వాక్యం ప్రకటించబడుతుంది. చేరు కూడా గోడలు కూడా ఆ రోజు సాక్షిగా నిలబడతాయి. ఈతన పలానా రోజులు నీ మందిరంలో ఇంతమంది ఉన్నప్పుడు మేము కూడా దీనికి సాక్షి ఉన్నామని గోడ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా నీకు సాక్షి చెప్పుతుంది. ఇది నమ్మాలి సహోదర సహోదరు. ఈరోజు దేవుని వాక్యంలో మనం సెలవిస్తుంది, నీవు చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు, కానీ నూలు వెచ్చగా ఉండవద్దు అని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నది అన్నది వాక్యంలో సెలవిస్తుంది. మరి రెండవ అంశంలో మనం చూద్దాం, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావునా, యు హ్యావ్ ఏ ఫౌండ్ ఇట్. నా బాధలు, నా కష్టాలు, నా ఆలోచనలు దేవుడు కనిపెట్టి ఉన్న, హి హాజ్ ఫౌండ్ ఇట్. ఆయనకు తెలుసు మీరు ఏం ఆలోచన చేస్తున్నారు, మీ ఉద్దేశం ఏమున్నాయి, ఆయనకు ప్రతి ఒక్కటి తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. అందుకే సహోదర సహోదరి, మీరు భయపడద్దు, నేను మీకు తోడుగున్నాను. మీకు కష్టాలు వస్తాయని నాకు కూడా తెలుసు, మీకు ఇబ్బందులు వస్తాయని నాకు కూడా తెలుసు, మీకు బాధలు ఉన్నాయని నాకు కూడా తెలుసు, మీకు శరీరాలు అనేక జ్వరము, అనేక ఇబ్బందులు మీ శరీరానికి తగులుతాయని ఆయనకు కూడా తెలుసు. బికాజ్ ఆఫ్ నేను కూడా మానవ రూపములు ఈ లోకములు పుట్టినను కాబట్టి నాకు కూడా ఆ అనుభవం ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. దేవుని కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. వితౌట్ ఎక్స్పీరియన్స్ యూ డోంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్. మీకు అనుభవం లేకపోతే, ఒక ఫ్యాక్టరీలో నేను ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను, అనుభవం, యూ గాట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రీవియస్ కంపెనీ, దే ఆర్ ఆస్కింగ్ అనేక క్వశ్చన్లు. మీ పిల్లలు ఏమైనా పాత కంపెనీలో అనేక అనుభవం ఉన్నారా? అనుభవం ఎందుకు అడుగుతారంటే కారణం ఒకటి, వాళ్ళకి మీకు ఓన్లీ ఆ వర్క్ తెలిసినంత మాత్రము కాదు సహోదర సహోదరి, మీ వే ఆఫ్ టాకింగ్, మీ నడే, మీ నుడి, మీ క్రియలు, దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ ఆస్కింగ్. మీరు పక్కన ఉన్న వాళ్ళతోనే మీరు మంచిగా మాట్లాడుతున్నారా, మీ హావభావములు ఎలాగున్నాయి, దాని గురించి దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్. దేవుడు కూడా ఈ లోకములో మరియు జన్మించినప్పుడు అనేక మంది దూషించారు, అనేక ప్రాబ్లమ్స్ చేశారు,
ఆయనను దూషించారు, ఉమ్మి వేశారు, కొట్టారు, ఇవన్నీ అనుభవించాడు. నేను కూడా లోకంలో అనుభవించిన సోదరే మీకు కూడా ఇవి వస్తాయి, మీరు భయపడద్దు. అన్యుల లెక్క మీరు భయపడదు, అన్యుల లెక్క మీరు పారిపోవద్దు. ఎస్, ఐఎమ్ క్రిస్టియన్, వాట్ యు ఆర్ డూయింగ్. నేను తప్పు చేసినా చేయలేకపోతే చేయలేదు, వాట్ యు ఆర్ డూయింగ్, డూ ఇట్, ఐఎమ్ రెడీ ఫర్ దట్. స్టెఫెనుకు రాళ్ళతోని కొట్టినప్పుడు ఆయన భయపడలేదు. నేను జీవిస్తే ఇక్కడ, పోతే పరలోకములో ఉంటాను అని అంత బలమైన నమ్మకంతో అతను వెళ్ళాడు. మరి నేను ఆ బలమైన సాక్షి మన దగ్గర ఉన్నదా లేదా అని మమ్మను పరీక్షించుకోవాలని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. దేవునికి ఈ ఫైండ్ అవుట్ మీ ప్రాబ్లము, మీ కష్టాలు ఆయన గుర్తు ఎరిగిన వాడు ఉన్నాడు. ఆయన దృష్టి మీ మీద ఉన్నది. మనం అనేకసారి చెప్తా ఉంటాం, దేవుడు ఏడ ఉన్నాడయ్యా, మా కష్టాలు బాగా ఉన్నాయి, నాకు దేవుడు ఏడ ఉన్నాడు, నేను అనుకున్న పోయిన సంవత్సరాలు నాకు ఏదో జరగాలి అనుకున్నా కానీ నాకు జరగలేదు, దేవుని గుడికి వస్తే నాకు ఏం లాభం ఉందయ్యా. అనేక మంది ఆ రీతిగా రాంగ్ థింకింగ్తోని వాళ్ళ జీవితము పాడవుతుంది. మన సహోదరు నాయుడు చనిపోయాడు, ఆయన అదే రాంగ్ థింక్లో వెళ్ళాడు. నేను ఎన్నోసార్లు ఆయన ఒక్కటే మాట అన్నాడు, నేను మంచిగా అయినప్పుడు నీ మందిరంకి వచ్చి సాక్షి చెప్తానన్నాడు. అయ్యా నువ్వు ఎప్పుడు మంచిగా అవుతావు, నువ్వు మంచిగా అవుతానంటావు, ఇంకా చెడిపోతున్నావు, నీ సావాస వల్ల చెడిపోతున్నావు, నీవు జీవిస్తున్న నీ పరిసరం కూడా అటువంటిదే ఉన్నది, తాగుబోతుడు, తిరుగుబోతుడు, అటువంటి వాళ్ళతో సావాసం చేస్తే నీవు ఎలాగా తిరిగి వస్తావని అనేకసారి సోదరే మందిరంలో నేను హెచ్చరిస్తే ఆయన నా మాట వినలేక సైతానుతో పడిపోయి 4 సార్లు ఇట్లా పరిగెత్తి పోయి ఆయన దుమికి ప్రాణము ఇచ్చాడు. తానే ప్రాణము పోగొట్టుకున్నాడు. సైతాను ఎప్పుడు కూడా నిన్ను ఎప్పుడు మింగాలే అని సింహదోపాది అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, ఇట్లా పరిగెత్తుడు. ఎవడు ఆ సైతాను స్వరం వింటాడు వాడు బలి అయిపోతాడు. దేవుని స్వరం వింటే వాడు సేవ అవుతాడు. దేవుని స్వరం వింటున్నావా, సైతాను స్వరం వింటున్నావా? ఈరోజు మీరు పరీక్షించుకోవాలి. దేవుని స్వరము విన్నవాడు ఈజ్ ఎ సేవ్డ్ ఫ్రమ్ హిజ్ లైఫ్, తన జీవితమును సేవ్ చేసుకుంటాడు. సైతాను స్వరము విన్నవాడు తన జీవితము నాశనికి దారి తీసుకుంటూ వెళ్తాడు, నాశనికి బలి అవుతాడు. ఈరోజు దేవుడు నాతోని మాట్లాడుతున్నాడు, కనిపెట్టుతున్నాడు. యు హ్యావ్ ఫౌండ్ ఇట్. ఆయన కనిపెట్టినాడు. మీ బాధలు, మీ కష్టాలు ఏమున్నాయి అని ఆయన కనిపెట్టి ఉన్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవ విషయంలో మనం చూస్తున్నాము, కీర్తనలు 139 7-8. నీ ఆత్మ నుండి నేనెక్కడికి పోదను, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదను. నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడనే ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనిను నీవు అక్కడనే ఉన్నావు. దేవా, నేను ఎక్కడికి వెళ్తే, నేను ఆకాశముకు ఎగిరిపోతే కూడా నీవు అక్కడికి కూడా ఉంటావు, పాతాళము కింద, భూమి కింద పోయితే కూడా అక్కడికి కూడా ఉన్నావు. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? అనేకసారి ఇటువంటి సిచ్యువేషన్ వస్తాయి. మరి నేను చాలాసారి నేను నాయుడు విషయాలు ఎందుకు చెప్తున్నంటే, ఆయన వీడియో చేసినప్పుడు ఆయన అటు ఇటు పరిగెత్తుతున్నాడు. సైతాను ఎప్పుడు పైనుంచి దుమ్కాలే, పైనుంచి ఆయన సావాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వద్దు బాబు, వద్దు అని ఆయన సేవ్ చేయడానికి పోతున్నాడు. కానీ ఆయన మాట ఆయన వినలేదు. ఆ సావాసం అంతా ఫలము. నీవు మంచివాడు సావాసం చేస్తే మంచి ఫలం సంపాదన చేస్తున్నారు. చెడ్డవారు సావాసం చేస్తే చెడ్డ రీతిగా ఆలోచన వస్తాయి. సోదరి, ఈరోజు దేవుడు నాతోని మాట్లాడుతున్నాడు. మీరు మంచి స్నేహితులతోనే ఉన్నారా, చెడ్డ స్నేహితులు ఉన్నారో మీరే ఆలోచించాలని మనవి చేస్తున్నాను. మరి దేవుడు చూస్తున్నాడు. నీవు ఎక్కడికి వెళ్తే కూడా అక్కడ నేను ఉంటాను. నీవు ఎక్కడికైనా వెళ్ళు. నీవు పాతాళంలో వెళ్తే కూడా అక్కడికి కూడా ఉన్నాను. మరి ఆకాశంకు వెళ్తే కూడా అక్కడికి కూడా రెక్క కట్టుకొని వెళ్తే కూడా అక్కడికి కూడా ఉన్నాను. అనేక మందికి సత్యము తెలియక ఎక్కడో, మరి ఎగ్జాంపుల్గా ఎన్నోసార్లు, చిన్న ఎగ్జాంపుల్ సమయం లేదు, ఆ పిల్లగాడికి బనానా ఇస్తే నీవు దేవుడు లేని జాగలో పోయి నీవు తినేసి రండి అని వాళ్ళ టీచర్ చెప్పినప్పుడు వాళ్ళు ఖుషిగా అందరూ
బనానా ఇచ్చారు మేడం అనుకొని, ఏదో నేను పక్కన కనిపించలేదు అనుకొని వాళ్ళు పోయి చాటుకు పోయి, ఒకడు బాత్రూమ్ పోయి తిన్నాడు, ఒకడు వేరే చాటు జాగలు సందులు పోయి తిన్నాడు, ఇంకొక జాగలు తిన్నాడు. కానీ ఒక్క వ్యక్తి, ఒక్క పోరాడు, వాడు దైవ భక్తి కలిగిన వాడు, వాళ్ళ తల్లిదండ్రులు దైవ భక్తి కలిగిన వారు, వాళ్ళ దేవుడు ఉన్నాడు అని ఆయనకు ప్రకటించారు. కాబట్టి ఆయన ఆ ఒక్క ప్లేస్, ఏ ప్లేస్ బాత్రూమ్కి వెళ్తాడో ఆడ దేవుడు ఉన్నాడు అంటాడు, కిచెన్ రూమ్కి వెళ్తాడు అంటే ఒక సందర్భం బట్టి, ఏ క్లాస్ రూమ్కి వెళ్తాడు అక్కడ ఎవరు లేని ప్లేస్లో వెళ్ళాడు, అక్కడికి కూడా దేవుడు ఉన్నాడు. ఆయనకు అనిపిస్తుంది, ఏమీ తినకుండా ఆయన రిటర్న్ వచ్చేసాడు. వీళ్ళందరూ తిని ముందు ఫస్ట్కి వచ్చి మొత్తం బాయ్ తుడుచుకొని కూర్చున్నారు. నేను తిన్నాను, నాకు బాత్రూమ్లో తిన్నాను, నేను కిచెన్లో తిన్నాను, నేను ఇంకొక క్లాస్ రూమ్లో తిన్నాను, ఇంకొకటి చీకటి గదిలో తిన్నాను. చీకటి గదిలో లైట్ వేసి బంద్ చేసినా అక్కడ ఎవరు కనిపిస్తలేరు, చీకటి గదిలో ఎవరికి చూస్తారు అని నేను కూడా తిన్నానని వాళ్ళు సంతోషంగా వచ్చి నిలబడారు. నిలబడినప్పుడు టీచర్ అడిగింది, ఎవరు చూడలేదు అనే ప్లేస్లో ఎవరెవరు తిన్నారు? మేడం నేను తిన్నాను అని. ఇది జన అట్లానే ఉన్నది కాలం, నేను తిన్నాను అన్నప్పుడు లాస్ట్కి ఒక్కడు మాత్రం తినలేదు. ఆ స్టూడెంట్ ఒక్కడు తినలేదు. ఆయన అడిగాడు, ఏందయ్యా ఇదంతా ఇంత ఓపెన్ ప్లేస్, ఈ ప్రపంచం అంతా ఎక్కడన్నా పోయి తినొచ్చు కదా, నీకెవరు చూస్తారు? బాత్రూమ్ కూర్చుంటే ఎవరు చూస్తారు? ఇంకొక ప్లేస్లో ఎక్కడ కూర్చుంటే నీ రూముల గదిలో లైట్ ఆఫ్ వేసుకుంటే కూడా ఎవరు కనిపించరు కదా, నీవేం తింటున్నావు, నీవేం చేస్తున్నావు? లేదయ్యా నేను మాత్రం తినలేదు, దేవుడు అంతరామి ఉన్నాడు, దేవుడు అన్ని ప్లేసులు ఉన్నాడు అని ఆ టీచర్కి చెప్పినప్పుడు గట్టిగా చప్పాలే కొట్టారు. అది దేవుడు అన్నవాడు అంతరామి అయి ఉన్నాడు, అన్ని ప్లేసులు ఉన్నాడు, ఇక్కడికి కూడా ఉన్నాడు, అన్ని ప్లేసులు ఉన్నాడు. అందుకే దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. సహోదర సహోదరి, ఈరోజు నేను కనిపించవచ్చు, రేపు లేకపోవచ్చు, రేపు దేవుడు నన్ను నైట్ పిలిపివచ్చు, కానీ ఈరోజు దేవుడు నా నోటి ద్వారా మీకు మాట్లాడుతున్నాడు. నేను ఉన్నానయ్యా, నేను తోడుగా ఉన్నాను. ఐ ఫౌండ్ ఇట్. మీకు ఏం బాధలు ఉన్నాయి, మీకేం చింత ఉన్నాయి నాకు తెలుసు. మీరు అనుకుంటున్నారు నాకేం తెలియదంత అనుకున్నవద్దు. ఐ నో దట్ వెరీ వెల్ అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఎలాగున్నారు, ఏమున్నారు. ఇప్పుడు నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది అనుకోండి, ఈ నో దట్ ఈయన మెసేజ్ ఇస్తున్నప్పుడు కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది. అవును, దేవునికి తెలుసు నిన్ను స్వస్థపరిచేవాడు నేనే. అందుకే డోంట్ ఫియర్, నీవు అఫ్రైడ్ కావద్దు, నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుని వాక్యంలో మనకి సెలవిస్తుంది. సహోదర సోదరి, రెండవదాగి కీర్తనలు 22:1, నా దేవా నీవు నెన్నెల్లా విడనాళేతివి, నన్ను రక్షింపక, నా అర్థధ్వని వినక నీవెలా దూరముగా నున్నావు. కొన్ని సందర్భాలు మనం ఎన్ని వింటే కూడా, ఎన్ని ప్రార్థన చేస్తూ కూడా, ఎన్ని సంఘములు వచ్చి ఎన్ని సేవలు చేస్తే కూడా కొన్నిసార్లు దేవునికి మనం క్వశ్చన్ అడుగు వాళ్ళు ఉంటాము. నేను ఇవన్నీ పని చేస్తున్నా, నీ సేవ గురించి నేను ఎన్నో ప్రయాసపడినా, కానీ నాకు ఈ కష్టాలు తప్పుతలేదా దేవా నన్నెలా విడనాడిదవి, నన్ను వదిలేసి నీవు ఎందుకు దూరం వెళ్ళినవు అని దావీదు కూడా కొన్ని సందర్భాలు ఆయన జీవితంలో కష్టాలు వచ్చినాయి. మరి ఈరోజు నీ జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, కానీ భయపడదు. అందుకే కీర్తనలు 42:5 నేను తొందరగా కంప్లీట్ చేస్తున్నాను, 10 నిమిషాలు. నా ప్రాణమా నీవు ఎలాగ కుంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ముంచుము, ఆయనే నా రక్షణకర్త, నీవు నా దేవా చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఎప్పుడు స్తుతించుతాము? దేవుడు ప్రతి విధాలు మనకి తోడు ఉన్నప్పుడు దేవుడు మనం స్తుతిస్తాము, ఆయనను ఆరాధిస్తున్నాం. 3వ అంశంకి వచ్చేస్తాం తొందరగా, ఇంకా 10 మినిట్స్ లోపల నేను కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఈ దేవుని ఆత్మ ఎప్పుడు కూడా వాట్ యువర్ ప్రొక్లెయిమ్, మీ నోటి ద్వారా ఏమి మాటలు పలుకుతావో అది జరగాలి. దెన్ ఓన్లీ గాడ్ విల్ బి బ్లెస్సింగ్. అప్పుడే ఆయన నామము కీర్తించబడుతుంది. నేను ఏదో లొట చెప్తే కాదు సహోదర సహోదరి, దేవుడు నా నోటి నుంచి ఏమి పలికితే అది జరగాలి. అది జరిగినప్పుడే దేవునికి మహిమ అవుతుంది.
మన అందరికీ దేవుని నామములో స్తుతించబడతాను. ఈరోజు వాక్య భాగంలో మనం చూస్తున్నాము, నీవు నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. ఎప్పుడు సంతోషిస్తాం? ఎప్పుడు సంతోషిస్తాం? కీర్తనలు 119 149లో నీ కృపను బట్టి నా మొరె ఆలకింపము, నీ వాక్య వీధులను బట్టి నన్ను బ్రతికింపము. నీ కృపలను బట్టి నా మొరె ఆలకింపము. మరి ఆయన కృప మన మీద ఉన్నది. మరి అనేక సందర్భాల్లో నీ వాక్యమే నన్ను బ్రతికించను. దేవుని వాక్యము ఎప్పుడు కూడా మీరు దివారాత్రి ధ్యానించువాడు ధన్యుడు. మరి మనం ధ్యానిస్తున్నామా? ఈ రోజు నుంచి అన్న ప్రాక్టీస్ చేయండి. వాట్సాప్ ఉంది, ఇదంతా ఉంది. ఏదో ఒక వాక్యము మీరు బైబిల్ చదివిన తర్వాత దేంట్లో అది చేసుకొని క్యాప్చర్ చేసుకొని మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ వాక్యమును మెమొరీ చేయండి. అది మిమ్మల్ని బలపరుస్తుంది, మీ కుటుంబమును బలపరుస్తుంది, మీకు ఆధారకరంగా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు మీకు త్రోవకు వెలుగై ఉంటుంది. ఏదో ఒకటి ఫోన్ ఉందనుకొని అది ఇది కాదు. మీరు పాతవన్నీ గతించెను, నౌ ఐఎమ్ ఏ న్యూ క్రియేషన్. మనకున్న పాతవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పాత గురించి చింతించొద్దు, పాత ఆలోచన రావద్దు. నీవు పాతకు ఏం చేసినావు, ఎలాగున్నావు, ఎలాగ జీవించినావు, దట్ ఈస్ నన్ ఆఫ్ ద మ్యాటర్. యు ఫర్గివ్ ఆల్ థింగ్స్. మీ పాతవన్నీ మర్చి నౌ యు ఆర్ ఏ న్యూ క్రియేషన్. మీరు కొత్త జీవితము నడవాలి అని దేవుడు మిమ్మల్ని ఆశిస్తున్నాడు. ఈరోజు నుంచి నేను కొత్త సంఘము, కొత్త జీవితము, కొత్త కుటుంబం, ఎన్ఎల్సిసి కుటుంబం ద్వారా మనము ముందుకు సాగాలి అనేది దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. మరి రెండో విషయముగా మనం చూస్తున్నాము, కీర్తనలు 119:38. నీవిచ్చిన వాక్యము మనుషులతో నీ భయము పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. ಕನ್ನಡದಲ್ಲೂ ನಿನ್ನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳರಿಗೋಸ್ಕರ ಹೇಳಿದ ನುಡಿಯನ್ನು ನಿನ್ನ ಸೇವಕನ ವಿಷಯದಲ್ಲಿ ನೆರವೇರಿಸು. నీ సేవకుని విషయದಲ್ಲಿ నెరవేర్చు. యు హ్యావ్ టు ఫుల్ఫిల్ వాట్ సేయింగ్ గాడ్ సర్వెంట్. దేవుని కుమారుడు, దేవుని సేవకుడు ఏది ప్రొక్లెయిమ్ చేసి ఉంటాడు, ఆయన ఏమి పలకరించి ఉంటాడు, అది నీవు నెరవేర్చాలి అని దేవుని సన్నిధిలో దావీదు మొరపెట్టుకుంటున్నాడు. సోదర సోదరి, మనం కొన్ని విషయాలు మనం అలక్ష్య స్వభావము ఉండకూడదు. దేవుని సేవకులు ఏది పలికి ఉంటారో అది దేవుడు నెరవేర్స్తారని మీరు బలంగా నమ్మాలి. కొన్ని విషయాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు అయ్యా మీ సేవకులు మీరు ఎన్నో సంవత్సరం నుంచి మీరు ప్రార్థన చేస్తున్నారు, అయితే కూడా నాకు ఏది అద్భుత కార్యాలు జరుగుతలేవు. ఎందుకు? కారణము మీరే. సేవకులది కాదు సహోదర సహోదరి, కారణం మీరే. మన దగ్గర ఉన్న వీక్నెస్, మన దగ్గర ఉన్న బలహీనత, మన దగ్గర ఉన్న మరి అవిశ్వాసం. దేవుడు సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కానీ నమ్మకపోడు అది మీ వంతు అయి ఉంటుందని మీరు ఈ రోజున తెలుసుకోవాలి. మీరు అనుకుంటారు ఎన్నోసార్లు దేవుడు సేవకుడు ప్రార్థన చేస్తే నాకు అయిపోతుంది, అప్పుడు పూర్తిగా మీరు అయిపోద్దు అంటారు. కొన్ని సందర్భం వచ్చినప్పుడు దేవుని సేవకుని కూడా మీరు దూషిస్తారు. ఇది మానవుని నైజం. మీకు జరగలేకపోతే ఈయన ప్రార్థన చేశాడు, ఏమీ జరగలేదు అంటారు. కాదు సహోదర, ఆయన నామములో మిమ్మల్ని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన మీరు ఏకీభవించినప్పుడే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మీరు ఏకీభవించలేకపోతే నేను ఎన్ని ప్రార్థన చేస్తే, ఎన్ని కన్నీరు కార్స్తే కూడా there is no use, there is no benefit, there is no profit at all. ఈరోజు దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. మరి మీ కుటుంబము బాగుపడాలి అనుకుంటే దేవుని బలంగా మీరు నమ్మాలి. కన్నీరుతోని మీరు ప్రార్థన చేయాలని దేవుడు నాతోని మాట్లాడుతున్నాడు. మరి సమయం అవుతుంది కాబట్టి మరి 3 అంశము నేను ఈరోజు దేవుడు నా ద్వారా మాట్లాడినాడు. మొదటి అంశంగా మనం చూస్తున్నాం, మనము దేవుని మీద ఆధారపడి ఉండి ఆయన
మన బాధలను తీర్చుతాడు. మరి ఆ బాధలు తీరాలంటే దేర్ ఆర్ ఏ విజన్. మీకు ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. ఈ కొత్త సంవత్సరాలు, వచ్చే సంవత్సరాలు మనకి ఒక విజన్ ఉండాలి, ఒక గురి ఉండాలి. నేను, నా కుటుంబము దేవుని సన్నిధిలో మనము రెగ్యులర్గా రావాలి, తప్పకుండా రావాలి. ఆయన పని చేయాలి. అనేక మందిని మనము కూడా ఆ సంఘానికి నడిపియాలి అని మీరు మీ మనసులో మరి ఆలోచన చేస్తే దేవుడు తప్పకుండా మీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేర్ ఈజ్ ఏ విజన్. మీకు విజన్ లేకుండా ఏ పని కూడా మీరు సక్సెస్ చేయలేరు. మీకు విజన్ ఉండాలి. విజన్ ఉంటేనే మీరు ఆ గురి మీరు రీచ్ అవుతారు అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదాగి మరి మనము దేవుడు మన ప్రతి ఒక్క చూస్తున్నాడు. మన జీవిత యాత్రను దేవుడు కనిపెట్టి ఉన్నాడు. ఈ ఫైండ్ అవుట్, ఈ ఫైండ్ ఇట్, ఈ ఫౌండ్ ఇట్. ఈయన కనిపెట్టి ఉన్నాడు. మీ మనసులు, మీ ఆలోచనలు ఏమై ఉన్నదని ఆయన ఎరిగి ఉన్నాడు. మరి మూడవదాగి రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆయన ఇచ్చిన ఈ రక్షణ భాగ్య దేవుడు మరి ఆ రక్షణ భాగ్యం మీకు ఇచ్చారు. మీరు అందుకే యు ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి కాಣಿక